9,000కు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఎగ్జామ్స్ని అయితే ఆగస్టు 1 అంటే ఈ రోజున స్టార్ట్ చేసింది. అయితే ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో ఆర్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో క్రాఫ్ట్ టీచర్తో పాటు ఈవినింగ్ షిఫ్ట్లో మ్యూజిక్ టీచర్ ఎగ్జామ్స్ని అయితే కండక్ట్ చేశారు. ఇక ఆర్ట్ క్రాఫ్ట్ ఎగ్జామ్లో మనకు జిఎస్ నుంచి ఎటువంటి ఏ క్వశ్చన్స్ వచ్చాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ గురుకుల ఎగ్జామ్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మొదటి రోజు నిర్వహించిన ఆర్ట్ క్రాఫ్ట్ ఎగ్జామ్లలో జిఎస్ నుంచి వచ్చిన ప్రశ్నలు అయితే కొన్ని నేను గ్యాదర్ చేశాను, చూద్దాం. తెలంగాణ రైతు బంద్ ఏదైతుందో తెలంగాణలో రైతు బంద్ అయితే అమలవుతుంది. 2018 నుంచి 22 వరకు ఎంత అమౌంట్ ఇచ్చారని అడిగారు. ఓకేనా, 2018 నుంచి 22 వరకు దాదాపుగా 65,192 కోట్లు అయితే రైతు బంధు కింద అయితే పంపిణీ చేయడం జరిగింది ప్రభుత్వం. 65,192 కోట్లు. ఇదే ప్రశ్న ఈ గురుకుల ఎగ్జామ్స్ సంబంధించి నేను ఒక సామాజిక ఆర్థిక సర్వే వీడియో చేశాను, 25 బిట్స్. అందులో ఉంటుంది. ఎగ్జాక్ట్గా 2018 నుంచి 22 వరకు ఎంత అమౌంట్ స్పెండ్ చేశారని ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే క్వశ్చన్ అడిగారు. ఓకేనా, 65,192 కోట్లు అయితే రైతు బంధు పథకం కింద పంపిణీ చేశారు ప్రారంభమైనప్పటి నుంచి 2022 వరకు. మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. ఓకేనా, తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే బిట్స్ టాప్ 25 బిట్స్ అని ఒక వీడియో చేశాను, చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్టయితే డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కేటాయింపులో మొదటగా వచ్చేవారు ఎవరైనా అడిగారు. ఓకేనా, ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఆర్మీ, మైనారిటీస్, వికలాంగులు, పై వారందరూ అనేది అడిగారు. డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అయితే ఉంది కదా, సో ఇటీవల మనకు గృహలక్ష్మి అనే పేరుతో అయితే పిలుస్తున్నారు ఈ స్కీమ్ను. సో దీంట్లో మొదటగా వచ్చేవారు అంటే ఎవరికి ప్రిఫరెన్స్ ఉంటుందని అడిగారు. సో పై వన్ అని తీసుకోవచ్చు. నాకు తెలిసి అయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఇదే వీడియో నేను ఈరోజు మార్నింగ్ పెట్టాను. నేను యాక్చువల్గా క్విక్ రివిజన్లో భాగంగా ఇదే బిట్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, చూడొచ్చు మీరు ఆ వీడియో కూడా. జూన్ 5న జరుపుకుంటారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని, జూన్ 5న జరుపుకుంటారు. క్విక్ రివిజన్లో ఈ క్వశ్చన్ కూడా నేను పెట్టడం జరిగింది, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎర్త్ అవర్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? సో మనకు ఎర్త్ అవర్ డే అనేది ప్రతి సంవత్సరం మార్చ్ లాస్ట్ సాటర్డే రోజు అయితే నిర్వహిస్తారు. లాస్ట్ సాటర్డే రోజు నిర్వహిస్తారు. ఈ ఏడాది చూసుకున్నట్టయితే 25th మార్చిన రావడం జరిగింది ఎర్త్ అవర్ డే అని. ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా నేను మార్చ్ మంత్ టాప్ బిట్స్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను చూడొచ్చు మీరు, మన ఛానల్ ఉంటుంది. ఎర్త్ అవర్ డే 25th మార్చ్ 2023 అయితే నిర్వహించారు. ప్రతి సంవత్సరం కూడా మార్చ్ లాస్ట్ సాటర్డేగా నిర్వహిస్తారన్నమాట. లాస్ట్ సాటర్డే డేని, అంటే డేట్ అనేది మారుతుంటుంది కానీ మీరు మాత్రం మార్చిలో లాస్ట్ సాటర్డే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసినట్టయితే మొదటి హ్యూమనాయిడ్ రోబోను ఏ యూనివర్సిటీ కనిపెట్టింది? మొదటి హ్యూమనాయిడ్ రోబోను ఏ యూనివర్సిటీ కనిపెట్టిందని అడిగారు. క్వశ్చన్ కొంచెం క్లారిటీ లేదు, అంటే మనకు ఇండియాలోనో లేకుంటే వరల్డ్ వైడ్గానే అడిగారు అనేది చెప్పలేదు. సో ఇదైతే క్వశ్చన్ అయితే ఈ విధంగా అడిగారు. నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ చూసినట్టయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎవరి కాలంలో నిర్మించారు? సో మనకు 1874లో అయితే నిర్మించారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను. ఎవరి కాలంలో అంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్ 6వ నిజాం కాలంలో నిర్మించారు. ఓకేనా, 6వ నిజాం అయిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను నిర్మించారు. నెక్స్ట్ 7వది చూసినట్టయితే శ్రీకృష్ణ కమిటీ ప్రశ్న అయితే ఒకటి వచ్చిందని చెప్పారు. సో క్వశ్చన్ అయితే క్లారిటీ లేదు, కానీ శ్రీకృష్ణ కమిటీ ప్రశ్న మాత్రం వచ్చింది. నెక్స్ట్ 8th వన్ చూసినట్టయితే హైదరాబాద్లో జీరో షాడో డేని ఎప్పుడు నిర్వహించారు? సో ఈ ఏడాది చూసుకున్నట్టయితే మే 9న ఈ జీరో షాడో డేని అయితే నిర్వహించారన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మే మంత్ సంబంధించి కరెంట్ అఫైర్స్లో. హైదరాబాద్లో జీరో షాడో డేని ఎప్పుడు నిర్వహించారంటే మే 9న నిర్వహించారు. ఓకేనా, జీరో షాడో డే అంటాం. నెక్స్ట్ 9th వన్ చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్కు హైకోర్టు ఎక్కడ ఉంది? శ్రీనగర్లో ఉంది. నెక్స్ట్ 10th వన్ చూసినట్టయితే కరోనాకు తొలి వ్యాక్సిన్ ఏది? కరోనా తొలి వ్యాక్సిన్ ఏది? కోవాక్సిన్. ఓకేనా, కరోనా తొలి వ్యాక్సిన్ ఏది? కోవాక్సిన్ అనమాట. నెక్స్ట్ 11th వన్ చూసినట్టయితే సింధు నాగరికత ప్రశ్న అయితే ఒకటి అడిగారు. ఏమడిగారో క్లారిటీగా అయితే లేదు. ఒక ప్రశ్న అయితే సింధు నాగరికత నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ SC/ST కమిషన్ల నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగినట్టు తెలుస్తుంది. SC/ST కమిషన్ల పైన ఒక ప్రశ్న అయితే వచ్చింది. నెక్స్ట్ వన్ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర జంతువు ఏదని అడిగారు. సో మనకు తెలంగాణ రాష్ట్ర జంతువు మచ్చల జింక. కొన్ని సింపుల్గా అడిగారు అనమాట. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది? మచ్చల జింక. నెక్స్ట్ తెలంగాణ తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు? తెలంగాణలో తొలి విద్యాశాఖ మంత్రి ఎవరని అడిగారు.